వెల్కమ్ టు ద సిరీ ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి అనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరికి శాలరీ అనేది వస్తుంది. సో ఆ శాలరీని మీకు తెలియకుండానే ఖర్చు చేస్తూ ఉంటారు. సో అలా చేయకుండా మీరు ఖర్చు చేసినటువంటి ప్రతి విషయాన్ని నోట్ చేసుకోండి. అలా ఖర్చుల్ని నోట్ చేయడం వల్ల మీరు వృధాగా చేస్తున్నటువంటి ఖర్చులను తగ్గించండి. అలా తగ్గించడం వలన మీకు కొంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఆ అమౌంట్ తోటి మీరు ఎమర్జెన్సీ ఫండ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మీరు ప్రతి నెల ఎంతైతే ఖర్చు చేస్తారో ఆ ఖర్చులకు 6 టైమ్స్ని మీరు మల్టిప్లై చేసి ఎమర్జెన్సీ ఫండ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అంటే 6 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫండ్ని లిక్విడ్ ఫండ్లో లేదా ఎఫ్డీలో చేసినట్లయితే ఎమర్జెన్సీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ ఫండ్ని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే చాలామంది మెడికల్ ఎక్స్పెన్స్ ద్వారా చాలామంది పూర్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి మెడికల్ ఎక్స్పెన్స్ని స్కిప్ చేయాలంటే మనము ఒక మంచి హెల్త్ పాలసీని తీసుకోవాలి. మీ ఫ్యామిలీకి సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోవాలి. అట్లాంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీ యొక్క మనీని సేవ్ చేస్తుంది. సో ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మీకున్నటువంటి ఈఎంఐలను ఒకసారి చూసుకోండి. ఎక్కువగా ఈఎంఐలు ఉన్నట్లయితే మీ యొక్క అమౌంట్ అనేది ఎక్కువగా ఈఎంఐలకు వెళ్ళడం అయితే జరుగుతుంది. మీరు ఈఎంఐ కోసం మాత్రమే పని చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈఎంఐలని తగ్గించుకోవాల్సి ఉంటుంది. మీ సంపాదనలో 20% కన్నా ఎక్కువగా ఈఎంఐ అయితే ఉండకూడదు. ఒకవేళ 20% కన్నా ఎక్కువ కనుక ఉన్నట్లయితే మీరు ఈఎంఐ ట్రాప్లో ఉన్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈఎంఐని అట్లాగే ఈఎంఐని తగ్గించుకోవడం, హెల్త్ ఇన్సూరెన్స్ని కట్టుకోవడం, అట్లాగే ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవడం, ఇలా చేయడం ద్వారా మీకు వచ్చినటువంటి ఆదాయంలో కొంత సేవింగ్ అయితే ఏర్పడుతుంది. సో అట్లాంటి సేవింగ్ అయినటువంటి అమౌంట్ని ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ని అయితే క్రియేట్ చేయగలుగుతారు. సో మీరు ఈ విధంగా ఈ చెప్పినటువంటి స్టెప్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.